తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. దుబాయ్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగోళ్లను పాకిస్తాన్ పౌరుడు అతి కిరాతకంగా నరికి చంపాడు. నిర్మల్ జిల్లా సోన్కు చెందిన అష్టపు ప్రేమ్సాగర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దుబాయ్లోని ఓ పేరొందిన బేకరీలో పనిచేస్తున్నారు. అదే బేకరీలో పనిచేస్తే ఓ పాకిస్తానీ వీరిద్దరిని హత్య చేశాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగువారు గాయపడినట్లుగా సమాచారం. వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేశాడని కూడా తెలుస్తోంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది. విషయం ఏమాత్రం బయటకు తెలిసినా ఉద్యోగాల్లోంచి తీసేస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో ఉద్యోగులు బయటకు చెప్పలేదు. చివరికి ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బేకరీలో ఎక్కువగా తెలంగాణ వాసులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. బతుకుదెరువు కోసం దేశాన్ని విడిచి వెళ్లి అన్యాయంగా తెలంగాణ వాసులు హత్యకు గురవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది గల్ఫ్ దేశాలకు బతుకుదెరువు కోసం వెళ్తున్నారు. అక్కడ ఎన్నో కష్టాలు పడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. చిత్రహింసలు అనుభవిస్తున్నారు. కానీ ఇలా తోటి ఉద్యోగి చేతిలో తెలంగాణ వాసులు దారుణ హత్యకు గురవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. మత విద్వేషంతోనే ఈ హత్య జరిగిందా, ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది.